హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం విశ్వనాథ్ కన్వెన్షన్స్లో ఉన్నాం. ఇక్కడ వీరుమామ ఆధ్వర్యంలో వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ఫైనల్స్ జరగబోతుంది. సో ఇక ఈ మెగా ఈవెంట్కి మన వైజాగ్ మీడియా పార్ట్నర్ కింద కూడా ఉంది. ఈ ఈవెంట్ విశేషాలు ఎక్స్క్లూజివ్గా మీకోసం. స్టే ట్యూన్డ్. Hello, don't waste food. Thank you. However, people do not follow this rule. Women are now in respected positions in the country. But if we take a look behind the curtains, we see even they are being exploited. Each day, we read about horrific crimes committed against women. Women are now so scared to step out of their houses alone. In India, we treat women as goddess Lakshmi, but it is a shameful thing to share that the birth of a girl child is a curse in many families. After the birth of the child, they either kill her or throw her in the garbage. Save women, save Mother India. Thank you. మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాడు. Let's listen to the rhythm of Andhra. ఫ్రెండ్స్, మనతో పాటు ద ఈవెంట్ ఆర్గనైజర్ వీరు మామ ఉన్నారు. మామ, ఇది యాక్చువల్లీ నేను వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ అని వచ్చాను, బట్ ఇదంతా చూస్తుంటే ఒక ఆస్కార్ లెవెల్లో ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరగబోతుందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 45 days ఇన్ మన వైజాగ్ యాజ్ అ మీడియా పార్ట్నర్. నిజంగా స్కూల్ ఛాంపియన్స్ అంటే ఏదో మామూలుగా స్కూల్ యాన్యువల్ డే ఎలా ఉంటుందేమో అనుకుంటారేమో, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ ఆస్కార్ అవార్డ్స్ అండ్ ఒక పెద్ద ఒక ఆడియో లాంచ్ లాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టాండర్డ్స్ ఆఫ్ ది ఈవెంట్స్ చేంజ్ చేసాం. చాలా ఏళ్ళ క్రితం కూడా మన స్టాండర్డ్స్ ఈవెంట్స్ని మనం స్టార్ట్ చేసి ఇంకా స్టాండర్డ్ ఆఫ్ ఈవెంట్స్ పెంచేస్తూ ఉన్నాం అనమాట.
బిఫోర్ కోవిడ్ వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ గురజాడలో జరిగింది, అప్పుడు కూడా మీరు ఉన్నారు. దానికి మించి అంటే ఎందుకంటే మా బ్రాండ్ నుంచి వచ్చే ఏ ఈవెంట్ అయినా కూడా ఎలా ఉండబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు జీవన్. ఎందుకంటే అంతగా ప్రేమిస్తుంది వైజాగ్ నన్ను. ఒక రేడియో జాకీ నుంచి కూడా ఒక చిన్న రేడియో జాకీగా స్టార్ట్ చేసిన మేము ఇలా ఈరోజు ఇన్ని ఈవెంట్స్ చేస్తామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ వైజాగ్. ఈ రోజున SSLS క్రియేషన్స్, రెజో వైజాగ్ వీరందరూతో పాటు ఎంతోమంది సపోర్టర్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు మన ఎంపీ గారు కానీ, అలాగే ఎంపీ GVL గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ, ఆల్ MLAs గంటా శ్రీనివాసరావు గారు, VRK బాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, వంశీకృష్ణ అందరూ వస్తూ ఉన్నారు అనమాట. అలాగే ఈరోజు ఒక సాంగ్ కూడా లాంచ్ అయిపోతున్న ఉమెన్ సేఫ్టీ కోసం. ఒకటే మనం కూడా చిన్నప్పుడు చాలా చిన్నగా ఒక చిన్న కప్ అందుకున్నా కూడా అది ఇప్పటికి కూడా మనం ఇంట్లో దాచుకుంటాం. సో ఈ రోజున మీరు చూస్తున్నారు అలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్, అంటే ప్రతి ఒక్కరికి కూడా నా బ్రాండ్తో వెళ్ళే అవార్డ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పెద్ద అయినా సరే మేము వీరు మామ షోలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి. అదే మా స్వార్థం. అండ్ పిల్లలకి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాం జీవన్ గారు. మీరు కప్పుతో పాటు వాళ్ళకి ఒక రూమ్ కూడా రెంట్ తీసేవాళ్ళు. అంత పెద్ద కప్పు ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదు. అలా ఎవరైనా అడిగారా? చాలా మంది అడిగారు. కాకపోతే అదే మెగా ట్రాఫీ అనేది స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆ స్కూల్లో మన బ్రాండే కనబడుతుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ద రిమైనింగ్ ట్రాఫీస్ ఆర్ ఆల్సో బిగ్గర్ ట్రాఫీస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ మోటివేషన్ ఫర్ ద కిడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. లెట్స్ రాక్ ద ఈవెంట్ టుడే. Thank you. Come on, yes, sit down everyone. All right, so ilage undabothundi inka meeru junior solos lo unnaru, junior solos, serious solos, singing, rockstars, dance, what not. ఒకటి కాదు రెండు కాదు షేర్ ఖాన్ మొత్తం విశాఖపట్నంలో ఉన్న టాప్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు రాక్ చేయబోతున్నారు. ఒక్కసారి మన బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అందరికీ ఒకసారి క్లాప్స్ ఇద్దామా? Yes, can we have the focus towards the beauty pageant winners? ఫ్రెండ్స్, మనతో పాటు మిస్ టీన్ గార్జియస్ నిహారిక ఉంది. నిహారిక, ఎలా జరుగుతుంది ఈవెంట్? సూపర్గా జరుగుతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ షో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ గురు మామ గారు ఫర్ కాలింగ్. ఆర్ యూ పర్ఫార్మింగ్ ఎనీథింగ్ టుడే? No, I'm actually as a guest, so I'm really excited and 4 shows ఒకేసారి ధామ్ ధూమ్గా చేస్తున్నారు గురు మామ గారు and thank you so much. Stylist, yes, give her a big round of applause for the ladies and gentlemen. Ryan, she will be the judge. Let's join your hands to communication trainer and from education department. Yes, very good evening. And this wonderful cute girl. And Visakhapatnam, he's also one of the judge for the young girls. Thank you very much, yes, sir. Let's go. నీ అమ్మ మీద నీకు పగలకపోతే నన్ను అడగచ్చు.
ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఎంతో చూసి వన్నె కాడు ఎవరంట అయినా నేను మారాలి అందంగా బదులిస్తాలి సుఖమయ్యేద విరగొస్తున్నా ఉలకింటి తెలిసిందా మనతో పాటు ఒక పీకాక్ ఉంది. ఈ పీకాక్ ఒక పేరు కూడా ఉంది. నీ పేరేంటి తల్లి? భవిష్య. భవిష్య. ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ స్టాండర్డ్. ఏం చేయబోతున్నావు ఇవాళ నువ్వు ఇక్కడ? ఫ్యాన్సీ డ్రెస్. ఫ్యాన్సీ డ్రెస్. నీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు ఇలా తయారవ్వమని? మమ్మీ. మా మమ్మీ ఇచ్చిన ఐడియా. ఓకే, మీరేమవుతారండి పాపకి? పాప వాళ్ళ మావయ్యనండి. మావయ్య. ఏంటి డిఫరెంట్ అటైర్లో వచ్చారు, ఏంటి సంగతి? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి వీళ్ళ పేరెంట్స్కి ఈ టైప్ మోడల్గా లేకపోతే ఒక ఫ్యాషన్ షో ఈ అంటే స్టడీతో పాటు పిల్లలకి ఈ టైప్ కూడా ఉండాలనే ఒక కాన్సన్ట్రేషన్ ఒక ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అండ్ ఇదే కాదు, పాప చాలా వరకు చాలా దీంట్లో పార్టిసిపేట్ చేసింది, విన్ అయింది కూడా. అండ్ అదే ఇన్స్పిరేషన్తో వీరుమామాస్ బ్రాండ్ వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ చూసింది వాళ్ళ మదరు. చూసి వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇలాగ పాపని చేయించండి, ఆల్రెడీ ముందు మేము చాలా చూస్తున్నాం, సో పాప చాలా బాగా యాక్టివ్ ఉంటుంది, చాలా చేస్తుంది అంటే ఓకే అని చెప్పేసి పాప వాళ్ళ మమ్మీ పేరు ఇవ్వడం. సో ఆ ఫస్ట్ ఆడిషన్స్కి మేము పేపర్తో చేసి న్యూస్ పేపర్ క్రియేషన్స్తో చేసి వెళ్ళాం. అండ్ చూసిన వెంటనే సెలెక్ట్ చేసేసారు పాప క్యూట్నెస్కి ఆ డ్రెస్కి. అండ్ అదే ఇన్స్పిరేషన్ తీసుకొని అన్ని విధాలుగా చాలా చూస్తాం. బట్ పాప క్యూట్నెస్కి ఏదైతే బాగుంటుంది అనుకుంటే అలా వెతికి మన నేషనల్ బర్డ్ అయిన పికాక్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆ పేపర్ ఇన్స్పిరేషన్తోనే పేపర్ డ్రెస్ చేసి అండ్ దాంతోపాటు ఈ గ్లిటర్స్ అది యూజ్ చేసి ఫెదర్స్ అయితే ఇట్లా నెమలి పెంచి విప్తే ఎలా ఉంటుందో దాన్ని యూజ్ చేసి అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని 2 to 3 అవర్స్ కూర్చొని డిస్కస్ చేసి మరి దీన్ని రెడీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ దీన్ని డ్రెస్ మొత్తానికి మాకు ఒక 20 days పట్టింది చేయడానికి, ఆడిషన్స్ నుంచి ఇప్పటిదాకా. ఇంకా థ్యాంక్స్ టు వీరుమామ, అంటే వీరుమామ అని అనకూడదు, క్లైమేట్కి చెప్పుకోలేము. మధ్యలో ఇంకా మాకు ఒక 2 weeks ఛాన్స్ కూడా దొరికింది ఈ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల. ఇంకొన్ని కొత్త ఐడియాలను కూడా మేము యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు మిస్టర్ వీరుమామ. ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ని పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే అందరిలోనే ప్రతిభ ఉంటుంది, దాన్ని బయటపెట్టడం అనేది మెయిన్ థింగ్ కదా. సో ఈ టైప్ అంటే అండ్ పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అందరి పిల్లల్ని ముందుకెళ్తారు. ఎందుకంటే అమ్మాయిలు వెళ్తే మా పాప ఏమైనా అవుతుందేమో అని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, ఆడపిల్లలు కాబట్టి. బట్ ఈవెన్ దో వీళ్ళ పేరెంట్స్ అంటే మా అక్క మా బావని గర్వంగా చెప్పుకోగలను, ఇంత చిన్న వయసులో కూడా తను అంత ఎంకరేజ్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ షోస్ తెచ్చినందుకు. అండ్ ఈ మొత్తం డిజైన్ నేనే కాదు, మా అక్క మా బావ అందరూ హెల్ప్ చేశారు. సో దట్ ఈస్ థ్యాంక్ యూ. సో ఇదంతా మీరే డిజైన్ చేశారు, మీ ఫ్యామిలీ డిజైన్ చేసిన డ్రెస్ ఇది? మా ముగ్గురం కలిపి డిజైన్ చేసాం. ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ ఏం లేదు మొత్తం. అంటే ఒక్కొక్క రోజు కూర్చొని ఇక్కడ క్లాత్ పెడితే బాగుంటుందా, గ్లిటర్ పెడితే బాగుంటుందా, పేపర్ పెడితే బాగుంటుందా అని 1-2 సార్లు చూసుకొని మరి చెక్ చేసుకొని మరి చేయడం జరిగింది. సో పేపర్తో తయారు చేశారు కదా ఇదంతా? పేపర్, టోటల్ పేపరు. అండ్ అంటే తను క్యారీ చేయడం ఎలా క్యారీ చేస్తుంది? ఇట్స్ నాట్ సో ఈజీ టు క్యారీ ఏ పేపర్ డ్రెస్. ఆఫ్ కోర్స్, అంటే బట్ ఇంటర్నల్గా కొన్ని మనకి తెలుసు అటాచ్మెంట్స్ లైక్ పిన్స్, కొన్ని థ్రెడ్స్తో కూడా లోపల ఇంటర్నల్గా బయటికి కనిపించకుండా షో ఆఫ్ చేయాలి కదా. సో దాన్ని అండ్ మేము ఎంత చేసినా సరే పాప దాన్ని క్యారీ చేయడం అనేది కూడా చాలా పద్ధతి, ఇది గ్రేట్ థింగ్. సో అదనమాట.
మనం జడ్జెస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం హలో, యువర్ గుడ్ నేమ్? I'm Sunita, Davala Sunita. నవలా సునీత, మీ వాట్ ఈస్ దిస్ క్రౌన్ ఆల్ అబౌట్? It's about Mrs. International Gorgeous of India. ఓకే, And I'm the winner. యువర్ ద విన్నర్. ఓకే, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ 1-to-1 విత్ యూ. Thank you. Even I'm so happy to talk to you. ఇది ఎంత వెయిట్ ఉంది? ఇది ఒక 2-3 kgs ఉంటుందండి. అండ్ వీరు మామ చెప్తే ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నాను. He won't tell you to keep it down. That is what my problem. He asked me to wear it. So now Throughout the program? Throughout the program. And if you want me to keep it there, I'll keep it there. Okay, I'll recommend. Please do that. Yes. Madam, hello, మీ పేరు చెప్పండి. I'm Swati. స్వాతి గారు. So you are also one of the judge? Yes, I'm one of the judge for rhymes category. Okay. It's my privilege to be a part of Viru Mama's Vizag Championship 2024. So Viru Mama naku rhymes kids ki judge cheyaniki ikkada ఎలా చెప్పారు kids? Kids were wonderful. Naku judgment chala tough ayindi because they were the best, one after the other. So rhyming, wall expression and costume, with all the feelings they have presented very well. So I really enjoyed the show, and still further we are here to see the success of the program. సో రైమ్స్ రిజల్ట్స్ మన దగ్గర ఉన్న మనం లాస్ట్ వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు చెప్పండి మీ పేరు. నా పేరు ఉదయ్ కుమార్ అండి. ఉదయ్ కుమార్ గారు. టాప్ స్పీకర్స్ అయిపోయిందా? అవుతుంది. ఎలా ఉంది? ఎలా చేశారు? పర్ఫార్మెన్స్ ఎలా? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ డాన్సెస్ అండ్ అదర్ యాక్టివిటీస్, బట్ ఓన్లీ 4 participants they participate in this program. Yes, dances and other cultural activities are also very very important. Moreover, communication skills are very very important because they enable them to get the job and other things also there. ఫ్యాంటాస్టిక్ సార్, తప్పకుండా చెప్దాం. మేడం మీరు చెప్పండి మీ పేరేంటి? నా పేరు లావణ్య అండి. యాక్చువల్లీ నేను యోగా ప్రతిభ అవార్డ్ విన్నర్ 2017. సో నాకు తెలిసినంతవరకు డ్యాన్స్ ఆల్సో మాకు తెలిసి యోగాలో మెడిటేషన్ లాగా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా ఏమీ అనిపించదు, చాలా హాయిగా అదొక లైఫ్ ఒక దీంట్లో ఉన్నట్టు ఉంటుంది. సో పిల్లలందరూ ఎక్సలెంట్గా చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా వీళ్ళు ప్రాపర్టీస్ యూస్ చేసి ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. నేను కూడా ఎప్పటి నుంచి యోగా నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ మనకు సెట్ అవ్వట్లేదు ఎందుకో. సో డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తాను ఒకరోజు. ఎస్, వాట్ ఈస్ యువర్ నేమ్? Hi, my name is Sai Vanshika. So you came here as a judge? Yes. Which category you are judging? Dance. Dance category lo you are judging. Wonderful. How about the participants here? అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరు హై లెవెల్, ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్కరు చేస్తున్నారు. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీరు మామ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వీరు మామ అంటేనే ఆపర్చునిటీస్ అంటేనే వీరు మామ. హాయ్, what's your name? Preeti Patnaik. Preeti Patnaik. What is this crown all about? I won the title of Miss Preeti in International. Thailand లో జరిగింది. మొత్తం వరల్డ్ కి విన్ అయ్యాను, ఫస్ట్ రన్నర్ అప్. ఇక్కడ అందరూ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఉన్నారు, లోకల్ వాళ్ళు ఎవరు లేరు. సో యు ఆర్ జడ్జింగ్ విచ్ కేటగిరీ? డాన్స్. ఐ యామ్ ఆల్సో ప్రొఫెషనల్ డాన్సర్. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ డాన్స్ ప్లస్ తెలుగు. స్టార్ మాలో టెలికాస్ట్ అయింది కదా. ఓకే, స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. సో ఫైనల్లీ yes boss. Your good name? Yeah, my name is Asham Prem. మీరు దేనికి జడ్జ్ చేస్తారు? మోడలింగ్ అది కూడా ఉందా ఇక్కడ? సో కళలకు సంబంధించి ఎంటర్టైన్మెంట్ సంబంధించి అన్నీ ఇక్కడ జరగబోతున్నాయి. రండి చూద్దాం. ఇక్కడ మనతో చాలా అల్లరి బ్యాచ్ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం చూసారా, నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు. ఈ మొత్తం ఈవెంట్కి అల్లరి బ్యాచ్ ఇదే. అయితే తమ్ముడు ఇందాకేదో ఊపు తోపు అన్నారు. ఎవరి గురించి? ఎవరెవరు? తోపు. సరే, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది చెప్పండి. జరుగుతుంది. తమ్ముడు మీరు చెప్పండి, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? సూపర్. ఏది నచ్చింది? మొత్తం అంతా నచ్చింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? అమ్మాయిలు బాగున్నారా? అమ్మాయిలు బాగున్నారు. సరే, వీళ్ళు ప్రిన్సిపల్ ఎవరో చూడండి, అమ్మాయిలు బాగున్నారు. ప్రోగ్రామ్ సూపర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా ఇందులో?
ఓ రెజో వైజాగ్ వీల్దే అంట. ద మోస్ట్ అల్లరి బ్యాచ్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ ప్రైజ్ గో టు రెజో వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, రానుకున్నారా రాలేనుకున్నారా, కాసేకపోయాడు కాసాయవాడు అయిపోయాడు అనుకుంటారా, వారణాసిలో పుట్టినవాడు తన వాస మార్చుకుంటాడు అనుకున్నారా. ఇంద్రసేనారెడ్డి
ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన అభిమానుల కోరికపై అలాగే మన వీరమామ గారికి నా కృతజ్ఞతలు. అందరినీ కూడా చిరంజీవి గారిని అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేసినందుకు వారికి లేక కళాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నందమూరి అభిమానుల కోరిక వైద్యుల డైలాగును చెప్పమన్నాను కనుక నాకు చెప్పాలని ఉంది. చెప్పమంటారా? ఒకడు నాకే తిరిగినా వాడికి రిస్క్, నేను వాడికి తిరిగినా వాడికి రిస్క్. తొక్కి పడేస్తా. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. రాయ్ నువ్వు భయపడితే భయపడిపోవడానికి వాటర్ అనుకున్నావు. చూడాలి కాల్చి పడేస్తా. కొనకే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, వంచిస్తే ఎత్తి తిరిగే మాదికని, కష్టం నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసారిని, నాయ బ్రాహ్మణుని, కలిగిత కార్మికుడిని, కలుగుతులేని వ్యాపకుని, ఆపుదలో ఆదుకుని, వెనకని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను కనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, బుద్ధవారంలో కాపుని, అన్ని కులాలను ఆదరించే మీ నందమూరి బాలకృష్ణుడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్. ఓకే జయ, ముగ్గురిని ఒకసారి చూస్తుంటే ఇక్కడ అసలు జెరాక్స్ లేదు, బాగా చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. Good evening, Vizag. How's that? Vizag 2018. Well, the show is superb. It's rocking, and we all are enjoying here, and it's energetic. You see the bundle of energies here. They are showing their spark, they're spreading their spark. Super. నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే నా ఫేవరెట్ హీరోలు ఇద్దరు మధ్యలో ఉన్నాను నేను, మెగాస్టార్ అండ్ పవర్ స్టార్. ముందు మెగాస్టార్తో మాట్లాడదాం. అన్నయ్య మీ అసలు పేరు చెప్పండి. ధర్మతేజ. ధర్మతేజ. మిమ్మల్ని చూసి అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టే ఉంది. చెప్పండి. నా పేరు బాబీ. బాబీ. అసలు మీకు ఈ గెటప్ వేయాలని థాట్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? ఇది అక్కడ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను ప్రభుదేవ చేస్తున్నాను. ఆ హెయిర్ బాగా ఎక్కువ ఉండేది, కొద్దిగా బాగా సన్నంగా కూడా ఉండేవాడిని. దాని మీద ఏమైందంటే ఒకసారి పోస్టర్లు చూశాను ఒక దగ్గర, ఇలాగే కాంపిటీషన్ జరుగుతుంటే అప్పుడే పోస్టర్లు పడితే మా బాయ్స్ అందరూ అన్నారు, సార్ మీరు అలా కనబడుతున్నారు నాకు ఎందుకు ఆయనలాగా అన్నారు ఒక అబ్బాయి సరదాగా. సరే ఈరోజు అందులో టైం సాంగ్ చేద్దాం అని మేము ప్రిపేర్ అయ్యాం. 96 అది నాకు గుర్తులేదండి, మంచి యూత్ అప్పుడు మేము మామూలు కాదు. అయితే అప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ టైం ట్రై చేసాం, సక్సెస్ అయింది. ఇంకా అక్కడి నుంచి దాన్ని అలాగలాగలాగా సుస్వాగతం కాడి నుంచి ఓన్లీ ఇదే గెటప్, ఇదే పని, ఇదే గెటప్. ఓకే సరే, మీ యాక్చువల్గా నిజ జీవితంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. అయినా మా మెగాస్టార్ మా అన్నయ్య గారు అంటే ఇంకా ఇష్టం నాకు, పక్కా. ఇంతకీ ఈ మెగాస్టార్ని చూస్తే మీకేమనిపిస్తుంది?
ఇది మా జర్నీ అండి. ఇది ఎన్నో సంవత్సరాల కలయిక. ఇలాగా మెగాస్టార్ గారు మీరు చెప్పండి, ఎలా ఉంది మీ లైఫ్? నా లైఫ్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సార్. ఓకే. అప్పుడు అంటే టేప్ రికార్డ్స్, ట్రాన్సిస్టర్స్, రేడియోస్ ఉండే. నేను ఆ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వేసుకుంటూ, అంటే అన్నయ్య గారు ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు, కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం. సో మనం ఇక్కడ అంటే నా పేరు ఇక్కడితో ఆగిపోకూడదు, నేను కూడా అన్నయ్య గారిలా కష్టపడాలి. ఎస్, ఏం చేయాలి అంటే అన్నయ్య గారి రూపాన్ని నేను అలంకరించాలి. ఒక ఆలోచనతో నా ప్రొఫెషన్ విడిచిపెట్టేసి ఇదే నా ప్రొఫెషన్గా తీసుకొని అన్నీ విడిచిపెట్టేసి నా లైఫే చిరంజీవి గారు అయిపోయారు. అంటే వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఇలాంటివి కానీ పెట్టాల్సి వస్తే కనుక నిజంగా చెప్పాలంటే కొన్ని స్కూల్స్ చాలా యాక్టివ్గా, అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బచ్పన్ స్కూల్ వాళ్ళు అయితే అంత వర్షంలో కూడా పేరెంట్స్ అందరితో కూడా తీసుకొచ్చి బచ్పన్ స్కూల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అదే ఒక్కసారి నిలబడి ఎందుకంటే వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఎప్పటికైనా ఒలింపిక్స్ మనకి తీసుకొస్తారని గట్టి నమ్మకం సార్ నాకు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్, మన అందరి ఛానల్, మన వైజాగ్ ఛానల్ ఉంది. వాళ్ళ దగ్గరుండి ఎంతో శ్రమపడి కష్టపడి మనందరి కోసం మీ ముందు ఉంచినటువంటి మన వైజాగ్ ఛానల్, డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి. నేను మీ జూనియర్ చిరంజీవి ధర్మతేజ. థ్యాంక్ యూ వెరీ మచ్.